ధరలో ఇక ప్రతి అప్లికేషన్కు తహసీల్దార్ వద్దకే అక్కడి నుంచి ఆర్టీఓలు కలెక్టర్ల లాగిన్లోకి అప్లికేషన్ మాడ్యూల్లో మార్పులు చేసిన సర్కార్ దరఖాస్తుతో పాటే ఫార్వర్డ్ కానున్న తహసీల్దార్ల రిపోర్ట్లు అప్లికేషన్ల పరిష్కారంలో కీలక ముందడుగు. అంటే ఇద్దరు కూడా ఇంతకు ముందు కూడా తహసీల్దారే ఉండే, ఇంతకు ముందు కూడా తహసీల్దారే ఉండే. తహసీల్ పనులు చేసి వీడికి తెచ్చిరు. తహసీల్దార్ దగ్గరనే ధరణి ఉండే. అవును, ఆయన పోయి సాధామైన వల్ల ఆయన పోయి అప్లికేషన్ పెట్టుకుంటే కూడా అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినటువంటి క్రమం కూడా తహసీల్దార్తోనే ఉండే. మరి ఏం లాభం? తహసీల్దార్ చేతులు లాగిన్ అయ్యేది, లాగిన్ చేసింది ఆయనే. మళ్ళీ తర్వాత ఈయన ఏం చేస్తాడంటే తహసీల్దారు ధరణి వల్ల మీకు ఏం సమస్య వచ్చిందమ్మా అని సమస్య తీసుకొని మేము చూస్తామని చెప్పి ఈయనకు ఫుల్ రైట్స్ ఇచ్చారు తహసీల్దార్. అంటే మన ఆర్టీఓ ద్వారా త్రూ ఉండాలి, ఉండాలి త్రూ. అయితే తహసీల్దార్ అప్పుడు ఏం చేస్తాడు, ఆర్టీఓ త్రూ అని సంప్రదించి దీనికి సంబంధించి ఏమేమైందో చూసుకొని వీళ్ళు ఫైనల్ చేసి కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చాడు. అది మళ్ళా మొదటికి వచ్చింది, సేమ్ అదే చేస్తాం. మళ్ళీ మొదటికి వచ్చింది. ముఖ్యం చుట్టూ తిప్పినట్టు, చుట్టూ తిప్పి నేను చేస్తాను, నేను సరి చేస్తాను, మేము అది చేస్తాం అయ్యి అని చెప్పి కిందికే మీకే మళ్ళీ ఆడే పెట్టేవాడు. ఇక తీసుకొచ్చి తహసీల్దార్ కాడ పెట్టే మళ్ళా ఈ తహసీల్దార్లు ఇప్పుడు ఉన్నది వీళ్ళు తహసీల్దార్లు. అంటే తప్పులు జరిగినాయి, తప్పులు జరిగితే దాన్ని రికవర్ చేసుకుంటా ప్రజలకు ఎలాంటి బెనిఫిట్ పొందడంలో ఎలాంటి అవాంతరం లేకుండా మీరు కమిషన్ వేసుకోండి. అట్లా అన్ని రెండు రకాల జరగాలి, సిమిలర్గా జరగాలి. ఏం చేస్తారు